హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇది వచ్చేసి నవరాత్రుల్లో డే 7 అండి. ఈరోజు సండే కదా, పిల్లల స్కూల్ కూడా అయితే ఏం లేదండి, ఆడవిడైతే ఏం లేదు. కొంచెం లేట్గానే లేసాను. రోజైతే 5కి లేసేదాన్ని, ఈరోజు 6కి అయితే లేసానండి. లేసేసి ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నాను. ఈరోజు శారీ అయితే ఏం కట్టుకోలేదండి, డ్రెస్ వేసుకున్నాను. సింపుల్గా అయితే ముగ్గు కూడా అయితే పెట్టుకున్నానండి. ఈరోజైతే ప్రసాదంగా అయితే పొంగల్ అయితే చేస్తున్నానండి. పప్పు పొంగల్, స్వీట్ పొంగల్ కదండి, పప్పు పొంగల్. మొన్న ఫ్రైడే అయితే స్వీట్ పొంగల్ చేశాను. ఈరోజు అయితే పప్పు పొంగల్ అయితే చేస్తున్నానండి. ఈరోజు అయితే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం మేడం, మా ఇంటి దగ్గర. తొందరగా పూజ చేసుకొని ఇంకా పిల్లలను కూడా అయితే లేపేసి స్నానం చేసి పిచ్చి గుడికైతే వెళ్ళొస్తామండి. ఈ మధ్యలో పిల్లల స్కూల్ ఉంటాను, పోలేదు. మడుడు మా పిల్లలు లేకుంటే అసలు ఎక్కడికి తీసుకుపోడండి. ఈ మధ్యలో పోదామంటే సండే పోదాంలే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకుపోదామని. వాళ్ళు పోయినాక స్కూల్కి వాళ్ళు పంపించాక మనం పోదామంటే లేదు, అట్ట పోకూడదు, పిల్లలని తీసుకుపోనే పోవాలంటాడు, ఆడి పోవాలన్న. అది ఈరోజు అయితే వెళ్ళొస్తామండి. ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. పిల్లలకు కూడా అయితే స్నానాలు చేయించాను. మా హస్బెండ్ వాళ్ళు అయితే తినేసారు. మా హస్బెండ్ ఈరోజు కూడా సైడ్కి వెళ్ళాలంట, ఇంకా లేట్ అవుతుంది అనేసి తినేసారు. నేనైతే తినలేదండి. టెంకాయ తెచ్చుకుందామని అయితే వెళ్తున్నాను. ఆడ గుడి దగ్గర టూ మచ్ కాస్ట్ ఉంటాయి. టెంకాయ, పూలు, తాంబూలం, పసుపు, కుంకుమ, అమ్మవారు కదండి, ఇవన్నీ తీసుకెళ్దామని అయితే నేను వెళ్తున్నాను. మా వాళ్ళు పైన ఉన్నారు, వాళ్ళు వచ్చారు. నేనైతే టెంకాయ తీసుకెళ్తే వచ్చేస్తాను పక్కనే. అదండి, టైం వచ్చేసి 9 అయింది. నేనైతే టెంకాయలు, పూలు తీసుకునే లోపే మా హస్బెండ్ అయితే కిందికే వచ్చేసారండి బండి మీద, నేను తీసుకునే దగ్గరికి. ఇంకా నేను కూడా అయితే ఎక్కువ వెళ్ళానండి. టెంకాయ, అలానే పూలు, కర్పూరము, అగరబత్తీలు, పసుపు, కుంకుమ, తాంబూలము ఇవన్నీ అయితే తీసుకెళ్ళానండి. అమ్మవారి గుడి కదా, అందుకోసమైతే అన్నీ అయితే తీసుకెళ్ళాను. ఒత్తులు కూడా అయితే మనకు అక్కడ కావాలంటే చేసి అక్కడ పెట్టేయచ్చండి. నేనైతే అనుకోలేదు, లేకుంటే చేసేదాన్ని. మా పిల్లలతో ఎక్కడండి, మా హస్బెండ్ మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసి అయితే ఎమ్మటే వెళ్ళారు. ఇక్కడ హోమాలు కూడా అయితే అన్నీ జరుగుతున్నాయండి. టెంకాయ 10 గంటలకైతే 10:10 కొడతామన్నారు. మా వాళ్ళు అంతసేపు ఉండరనేసి అక్కడ హోమం దగ్గర అయితే పూజలు అయితే చేస్తారంటండి. అక్కడే పసుపు, కుంకుమ అన్నీ అయితే ఇచ్చేసి వచ్చాను. ఊరికి దండం అయితే పెట్టుకొని వచ్చానండి. ఇక్కడ ప్రసాదం అయితే మధ్యాహ్నం పెడతారు. మా ప్రణతి ఎప్పుడు ప్రసాదం మా ప్రణతి గుడికి పోతే భక్తి కోసం కాదు, ప్రసాదం కోసం పోతుంది. ఇంకా ఆడైతే పెట్టలేదు పాపము, ఇంట్లో తిన్నది. అయినా అదొక హ్యాపీనెస్ మా ప్రణతికి, గుళ్ళో ప్రసాదం అంటే. ఇక్కడ హోమాలు కూడా చేశారండి. ఇక్కడ పూజ అయితే ఎలానంటే సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తారంటండి. సాయంత్రం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి అలంకరణలు అవన్నీ స్టార్ట్ చేసి సాయంత్రం 6 లోపు అయితే పూజ చేస్తారంట. అలానే ఉదయం అయితే కొంచెం లేటుగా చేస్తారంటండి. మేమైతే ఇంటికైతే వెళ్తున్నామండి. మా హస్బెండ్ సైట్ వర్క్ ధరేసి అయితే ఇటే వెళ్ళారు. మేము కాసేపు ఉండి వెళ్దాం అనుకున్నామండి. ఆడ మా వాళ్ళు అక్కడ దేవుడి చుట్టూ అంతా గందరగోళం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ అరుస్తారు. అందుకనేసి అయితే ఇంకా నేను వెళ్తున్నాను. హోమం కూడా ఉందంట. హోమం అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుందంటండి. అంతవరకు అయితే పిల్లలతో ఉండలేను, అందుకైతే వెళ్ళిపోతున్నా. ఇటు అంతా మెయిన్ రోడ్, అదే అమ్మవారి టెంపుల్. 5 మెట్రో ఈ రోడ్. అక్కడే ఇంకొంచెం దూరంలో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా అయితే ఉందండి, ఆ రోడ్లోనే. అలాగే ఆంజనేయ స్వామి గుడి అయితే దర్శించుకున్నాము. ఇక్కడ కూడా అయితే రోజులు పూజలు చేస్తున్నారు. నవరాత్రుల రోజు కదా, సండే అయినా కూడా అయితే పూజ చేస్తున్నారండి. ఎక్కడ ప్రసాదం అయితే పెట్టడం లేదండి. మా ప్రణతినేమో ప్రసాదం అని అడుగుతుంది. అసలు ఇంటికైతే వచ్చేసామండి. ఆడాగుతాయి ఈడాగుతాయి అయితే వచ్చేసరికి ఒక పావు గంట అయింది. టైం వచ్చేసి 10:15 అయింది. వస్తా పిల్లలు స్వీట్ కానీ అడిగారు. అలాగే ఒక ½ కిలో టమాటో, ఓ పాప అయితే తెచ్చామండి. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఊరికైతే వెళ్తాము, అందుకే తక్కువ అయితే తీసుకొచ్చాను కూరగాయలు. రేపు ఉంది స్కూలు. నువ్వు స్కూల్ నుంచి వచ్చాక మధ్యాహ్నం పోదాము, లేదంటే ఎల్లుండి ఉదయాన్నే పోదాం. ఓకే, రేపు తీసిపోతా చిట్కాను. ఇంటికి వచ్చాకైతే తినేసానండి. ఉదయం పొంగల్ చేశాను కదా, పప్పు పొంగల్, దాంట్లో చట్నీ కూడా అయితే చేశాను. తినేసానండి. తినేసి బట్టలు కూడా అయితే వాష్ చేశాను. కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడైతే నేను డివైడ్ చేస్తానండి. ఫస్ట్ మా హస్బెండ్ నా అయితే పిండేసాను, సాయంత్రం అయితే పిల్లలు అయితే పిండేస్తానండి. ఇంకా వంట అయితే
చెయ్యాలి. బీరకాయ ఉందండి, బీరకాయ పప్పు అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తాను. ఎండ అయితే లేదబ్బా, ఎండ బాగా ఒక్కోసారి బాగా మెరుస్తుంది, ఒక్కోసారి చల్లగా అవుతుంది. ఇట్లా బాగా ఎండ వచ్చిందంటే సాయంత్రానికి కానీ ఒకరికైనా కంపల్సరీ వర్షం అయితే పడుతుంది. మధ్యాహ్నం అయితే అన్నం కూడా అయితే వండేసానండి. అన్నం వండాను. కూర వచ్చేసి బీరకాయ కూర అయితే చేసినానండి. మేమైతే తినేసాము. మా వాడు ఈరోజు చిత్తు పనులు చేసిండబ్బా. ఇందాక యాపిల్ తీసి క్యాచ్ చేసి 2 యాపిల్లు టపాలు కొట్టేసిండా, బాటిల్ మూతల వాళ్ళు కొట్టేసిండా. ఈరోజు అల్లరి పనులు అతిగా చేసిండు. అసలు మామూలుగా తినదు. ఈరోజు అల్లరి పనులు తెలుసా మా వాడు. ఎందుకు పలుకుంటావు బాటిల్ మూతలు చెప్పు. అది ఎందుకు పడేసావు? ఎవరైనా కొట్టారు? నువ్వు కాదు పడేసింది బాటిల్స్ అన్ని, అక్క పడేసింది అన్ని. నువ్వు పడేసి ఆ పిల్ల మీదకి రా. అవి చక్కగా పడుకుంటే ఆ పిల్లని టీవీ చూడనీ లేదు. వాడు నచ్చిన బొమ్మలు, ఏం ఆటలు ఆటలండి. మామూలు కాదు. వాళ్ళ అక్కని టీవీ చూడు, నన్ను టీవీ చూడాడు. ఈరోజు బాటిల్ మూతలు పాల్గొట్టిండు. నానొస్తే నేను బజారు తీసుకుపోనులే. నానొస్తే నేను నాన్న అక్క ముగ్గురం బజారు పోతాలే బండి మీద. నేనేమో వెనక కూర్చుంటాను, నానేమో ముందు కూర్చుంటాడు, అక్క నాన్న కాడ కూర్చుంటాడు. మేము అందరం బజారుకి వెళ్ళిపోతాంలే. ఇదేంటిది? ఎవరి కారు? మా వాడి కారు వదలదండి. ఏం కారు అది? ఏం కలర్ చెప్పు. కలర్ ఏం కలర్ ఇది? ఇదేం కలర్? రెడ్ కలర్. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి. మా హస్బెండ్ వస్తే షాపింగ్కి వెళ్ళాలి. కొంచెం అదే బట్టలు తెచ్చుకోవాలి. మా శ్రీహాన్ గారిది నెక్స్ట్ సండే బర్త్డే ఉందండి, October 5. బట్టలు అయితే ఇంకా ఎట్లా పండుగ వస్తుంది కదా, అయితే బట్టలు తీసుకురావడానికి అయితే షాపింగ్కి వెళ్ళాలి. మా పిల్లలకి అలాగే మా కోడళ్ళకి తీసుకురావాలి. నీకు ఎన్ని డ్రెస్సులు కావాలి? ఎన్ని కావాలి? ఒకటి సరిపోతుందా? దొండు కాదు, నీకు ఒకటి, అక్కకి 2. అక్కకి 2, నీకు ఒకటే. అక్కకేమో 2 డ్రెస్సులు, నీకు 1 డ్రెస్. ఓకే, నీకు లేదు 2, అక్కకు 1. అక్కకి 2, నీకు 1. ఎందుకు నీకు 2? ఎందుకు నీకు 2? ఎందుకు 2 ఎందుకు? బయట అయితే సన్నగా వర్షం పడుతుందండి. నేను చెప్పాను కదా ఉదయం అంత ఎండ కాస్తుందంటే వర్షం పడుతుంది అనేసి. సన్నగా అయితే పడుతుందండి. మీరు బట్టలు అయితే తీసుకొని వచ్చానండి. నేనైతే త్వరగా వర్షం పడుతుంటే ఫాస్ట్గా అయితే క్లిప్లను తీసేసి కింద అయితే వేసేసాను. అవైతే మా వాడైతే అన్ని బ్యాగులు అయితే కలెక్ట్ చేసుకున్నాడండి. మా వాడు ఎంత హెల్ప్ చేస్తాడంటే వాళ్ళ మమ్మీకి భలే మంచిగా చేస్తాడండి. ఏ హెల్ప్ అయినా చేస్తూ ఉంటాడు. ఉదయం పచ్చిగున్నాయి అనేసి ఆనియన్స్ అయితే అక్కడ ఆరేసానండి. అవి కూడా శుభ్రంగా తెచ్చేసి ఇంట్లోకి కూడా అయితే తీసుకొచ్చాడు. తీసుకొచ్చి బుట్ట అయితే ఇక్కడ పెట్టేశాడండి. అమ్మ మాట చాలా బాగా వింటాడు. అమ్మ కుట్టి కాడు అంతా. ఆమె నాన్న కుట్టి, నా కొడుకు నా కుట్టి కదమ్మా, కదా? అవునా కదా? నువ్వు నాన్న ఫ్యానా అమ్మ ఫ్యానా? నా ఫ్యానేనా? ఓకే. నీ ఫ్యాన్ అనరాక నువ్వు ఫ్యాన్ అంటాడు. ఒరే ఇందాక ఎవరికన్నా ఏమన్నా పెట్టరా అంటే ఎప్పుడు పెడతావరా అంటే ఇప్పుడే పెడతా అంటారు. ఇప్పుడు కాదు అని ఎక్కువ పెడతా. ముందు పెడతాను సంథింగ్ వేరే చెప్తాడండి. ఈరోజుది నిన్నట్లాగా కన్వర్ట్ చేస్తాడు, నిన్నటిది రేపుట్లాగా కన్వర్ట్ చేస్తాడు. అట్లా చేసి అయితే బలా చెప్తాడు ఏదన్నా పెట్టమంటే. వాళ్ళ అయ్యతో ఫోన్ మాట్లాడతారు, వాళ్ళ జేజేతో ఫోన్ మాట్లాడుతుంటే రే అయ్యకు పెట్టరా అంటే ఎప్పుడు పెడతారా అంటే అనెక్కువ పెడతాం. వచ్చి రాని మాటలతో అయ్యా భలే అలరిస్తాడు అబ్బా, అలరిస్తాడు. టైం అయితే 3:30 అయిందండి. మా ప్రణతి పొద్దు నుంచి స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడకబెడతావు అని మధ్యాహ్నం కూడా అన్నం కూడా తినలే. అందుకోసం ఇప్పుడు 3:30కి అయితే ఉడకబెట్టాను. పాప మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. మా వాడు కాదని ఊపుతున్నాడు. నేను నుంచి వచ్చానా? ఇటు కొరుకొని తింటావా? పొగలు కక్కుతుంది. మీకు ఉప్పు ఏమొద్దు కదా?
ఉప్పు వద్దులే, మీరు ఉప్పు కారం తినరుగా. స్వీట్ కా మనకు అంతగా సెట్ కాదు, నేను అంత ఇష్టంగా తినండి. అబ్బికోటి ఇంకోటి, నాకు చిన్నది, మీకు పెద్దది, నాకు చిన్నది. మా హస్బెండ్ అయితే 4 గంటలకు వచ్చారండి. ఇంకా 4 గంటలకు వచ్చేసి మధ్యాహ్నం అక్కడైతే బయట అయితే అక్కడ భోజనం చేయలేదు, ఇంటికి వచ్చాకే తిన్నారు. తిన్నాకైతే నేను బట్టలు కూడా ఉంటే వాష్ చేశానండి. ఉదయం కొన్ని వాష్ చేశాను కదా, తర్వాత అయితే పిల్లలు కూడా అయితే వాష్ చేశాను. ఆరేద్దాం అనుకునేలోపే వర్షం అయితే పడిందండి. ఇంకా తర్వాత ఆరేద్దామని చెప్పేసి ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్న షాపులకే వెళ్ళాము. ఫస్ట్ జూడియోకి వెళ్దాం అనుకున్నామండి. జూడియోలో ఇది వెస్ట్రన్ వేరు, అలానే డైలీ వేరు పిల్లలవి నైట్ డ్రెస్సులు ఉంటాయి. కానీ ఇలా మామూలుగా పిల్లలు మంచిగా ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవటానికి మంచిగా అయితే ఎక్కువ ఉండవండి. ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఓన్లీ పిల్లలవి పెద్ద శారీస్ అయితే ఏమి ఉండవండి, ఓన్లీ పిల్లల బట్టలు మాత్రమే ఉంటాయి. ఇక్కడైతే ఫిక్స్ రేట్ అండి, బట్టలు మాత్రం చాలా బాగుంటాయి. బట్టలు అయితే తీసుకొని వచ్చామండి. 2 బ్యాగులు అయితే ఇచ్చారు, చాలా బట్టలు అయితే ఉన్నాయి. అరకుండా ఉండు సరేనా. దేవి 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 అయితే తీసుకొచ్చామండి. పిల్లలకి ఫ్రాక్స్ కుచ్చుకొని అయితే అసలు వేసుకోరు, అవి డైలీ చేసుకుందామన్నా పనికి రావు. అందుకే సింపుల్గా ఉండేవి మెత్తటి మాత్రమే వెతికి అయితే తీసుకొని వచ్చామండి. మా కోడలికేమో 5, మా ఫ్రెండ్కి 1 6, మా వాడికి బర్త్డే కాబట్టి ఉదయం 1 సాయంత్రం 1 టైంకి 1 అయితే వాళ్ళందరికైతే 5 మందికి ఒక్కొక్కటి, మా ఫ్రెండ్కి కూడా 1, వీళ్ళు 6 మందికి ఒక్కొక్కటే. మా వాడికి మాత్రమే 2 అండి. మెత్తడిగా తీసుకొచ్చాము చూసి. ఇవైతే మా హస్బెండ్ సెలక్షనే. చిన్ని అరమాకని చెప్పాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ సెలక్షన్ అండి. ఇదా, ఇది సాయి కాదు, ఇది కీస్కు. మా కోడలు 5 మంది కోడలు అండి. 2 వచ్చేసి ట్విన్స్, 3 పిల్లలు వచ్చేసి పెద్దవాళ్ళే. ఇది కీసు, ఇది మా ట్విన్స్ కోడలకండి, మా యశితాకి. అది ఏ టైపు చూపిస్తానండి. ఇది ఈ టైపు మెత్తటి తీసుకున్నాం. నీదేనమ్మా ఇది. మా ఫ్రెండ్ టైపే మా 2 చిన్న కోడళ్ళకి తీసుకున్నాం. ఇది మా చిన్న కోడలు ట్విన్స్కి. నీ గుడ్డలే వాళ్ళు చెరొక సేమ్ కలర్స్ లేవండి, అందుకే 2 కలర్స్ సపరేట్గా అయితే తీసుకున్నాను. ఇది అన్నీ మా హస్బెండ్ సెలక్షన్, నా సెలక్షన్ అయితే ఏం లేదు. నేను మాత్రం మా పెద్ద కోడలికి మాత్రం నేను సెలెక్ట్ చేశాను. నాకు కాదు సిరికి. చూడగానే అయితే ఇది చేసిందండి. చూసిన ఫస్ట్ డ్రెస్ తీసేసుకున్నా. టాపు ఆ అమ్మాయి పెద్దగా ఉంటుంది, ఫ్రాక్స్ అంతగా బాగుండవనేసి టాపే తీసుకున్నాను. దీనికి చున్నీ వచ్చింది, లెగ్గిన్ అయితే తీసుకున్నానండి. మా 2వ కోడలకు కూడా అయితే దీనికి లెగ్గిన్ అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద పిల్లే, 12 ఇయర్స్ బేబీ, అదే పాప. మా పెద్ద కోడలికి అయితే డైలీ యూజ్ అయితే 2 సపరేట్గా మళ్ళీ 2 టాప్స్ కూడా అయితే తీసుకున్నామండి. ఇది మా హస్బెండ్ సెలక్షన్, ఇది నా సెలక్షన్ కాదు, నాది ఓన్లీ మా పెద్ద కోడలి టాప్ మాత్రమే, పింక్ కలర్ది. మా వారి మా కోడలికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి 3 అయితే సేమ్. ఇది ఆ తెగకు సంబంధించిందే కానీ కొంచెం డిఫరెంట్. ఇది మా ప్రణతికి, ఇది మా ట్విన్స్ కోడలకి, ఇది వచ్చేసి మా సాయికి, ఇది మా కీసుకి, ఇది వచ్చేసి మా పెద్ద కోడలికి. దీనికి చున్నీ వచ్చింది, అలా లెగ్గిన్ కూడా తీసుకున్నాను. ఆ అమ్మాయి డైలీ వేర్ కోసం అయితే ఇదిగోండి ఈ ఒక 2 అయితే తీసుకున్నానండి. సెలక్షన్ మాత్రం మా హస్బెండే. ఈ సెలక్షన్ అంతా వాళ్ళ మామదేనండి, వాళ్ళ మేనమామదే. నాకెందుకనేసి వాళ్ళ మామనే తీసుకోమన్నాను. నాకు నచ్చింది ఆ అమ్మాయికి అయితే అదొకటే తీసుకున్నానండి. ఇవన్నీ అయితే మా శ్రీహాన్ బర్త్డే సందర్భంగా అయితే తీసుకున్నామండి. కానీ మా పిల్లలు బర్త్డేకి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే బర్త్డే వచ్చేసి అక్టోబర్ 5 అండి. అక్కడ మన ఆంధ్రాలో సెలవులు వచ్చేసి మా 3 నుంచే స్కూల్స్ ఉన్నాయి. ఇంకా సరే పండగ ఉంది కదనేసి అయితే ఇంకా తీసుకెళ్తున్నాం. పండగ పైన వేసుకుంటారు. మాది ఇక్కడ బెంగళూరులో మాత్రం మా పిల్లలకి సెలవులు మాత్రం రేపు 30 నుంచి అండి. 30 నుంచి
12 వరకు ఇచ్చారు. 13 నుంచి అయితే రీఓపెన్. మేము ఒక 10 days అయితే ఊర్లోనే ఉంటాము. ఇంకా అందుకనేసి అయితే సరే ఇంకా బర్త్డే కుంటుపోయినా ఇంకా పండగకైనా వేసుకుంటాను అయితే తీసుకెళ్తున్నామండి. వాళ్ళ మామ ఇచ్చే ఎత్తు నేను మా హస్బెండ్ పండగకి అయితే తీసుకెళ్తూ ఉంటారండి. వాళ్ళు వస్తే మాత్రం పండగకి వచ్చినప్పుడు అయితే తీసుకుంటూ ఉంటారండి. అప్పుడప్పుడు మనకు చేతిలో ఉంటే సమయానికి పండగకి వస్తే తీసుకుంటారు. ఇయర్లీ 1 or 2 times అయితే కంపల్సరీ తెస్తుంటామండి. ఇక్కడ తీసుకోకుంటే ఊర్లో ఏం తీసుకుంటాము. ఊర్లో తీసుకోకుంటే మాకు టైం ఉంటే ఇక్కడ తీసుకెళ్తాము. ఇప్పుడు ఊరికి పోయినామంటే అంత టైం ఉండదండి, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అందుకే ముందుగానే ఎట్లా కార్లో కదా పోయేది, అందుకోసం ఇక్కడ నుంచి అయితే తీసుకొని పోయామండి. మళ్ళీ మా పిల్లల బట్టలు చూపిస్తామండి. మా శ్రీహాన్ అక్కడేలే, మా శ్రీహాన్ బట్టలు కూడా చూపిస్తాను ఇవన్నీ మడతలు వేసుకొని. కొట్టుకోమాకండమ్మా, కొట్టుకోమాకండి. ఇదిగో మా వాడికేమో ఇదైతే నేనే సెలెక్ట్ చేశానండి. బాగా నచ్చింది. దీని కాంబినేషన్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ అండి. ఇది ఒక గ్రీన్. దీనికి ప్యాంట్ సెట్ అయ్యేది ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ సెలెక్ట్ చేశాను. నానా సౌండ్ చేయమాకమ్మా. ఇది ఇలా వచ్చింది కోట్, లోపల మాత్రం వైట్ షర్ట్ వచ్చిందండి. ఇలా అయితే వస్తుంది. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అండి మా వాడి బర్త్డేకి. ఇది దీని ప్యాంట్. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.